హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో పీఎం కిసాన్ 20 విడత డబ్బులను పీఎం మోడీ గారు ఎప్పుడు విడుదల చేస్తారో అప్డేట్ రావడం జరిగింది. సో 20 విడత డబ్బులు ఎప్పుడు ఏ తేదీన విడుదల చేస్తారు, అలాగే ఈసారి డబ్బులు రావాలంటే మీరు ఖచ్చితంగా ఈ ఒక్కటి చేసుకోవాల్సి ఉంటుంది. అదేంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 10 కోట్ల మంది రైతులకు వచ్చే నెలలో శుభవార్త అందనుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పీఎం కిసాన్ కింద 2025 జూన్ నాటికి 2000 రూపాయలు అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. ఇది ఈ పథకం ద్వారా రైతులకు అందుతున్న 20 విడత ఆర్థిక సహాయం. చిన్న సన్నకారు రైతులకు ఆర్థికంగా చేయూతనివ్వడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. సో ప్రభుత్వం ఇంకా ఖచ్చితమైన తేదీని ప్రకటించకపోయినా జూన్ మొదటి వారంలో ఈ మొత్తం జమ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. చివరి విడత డబ్బులు 19వ విడత 2000 రూపాయలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2025 ఫిబ్రవరి 24న బీహార్లోని బాగల్పూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో విడుదల చేశారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ప్రయోజనం అందుకున్నారు. ఈకేబీసీ ముఖ్యం. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అయిన 2000 రూపాయలు ఖాతాలో జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా ఈకేబీసీని పూర్తి చేయాలి. పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో కూడా ఈ నిబంధన పాటించాలని స్పష్టంగా తెలియజేశారు. ఈకేబీసీ పూర్తి చేయకపోతే 2000 రూపాయలు మొత్తం రైతు ఖాతాల్లో జమ కాదు. అంతేకాదు రైతులు తమ భూమి రికార్డులు సరిచూసుకోవాలి. బ్యాంకు ఖాతాలు ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్నాయా లేదా అనేది నిర్ధారించుకోవాలి. ఈ ముఖ్యమైన పనులు పూర్తి కాకపోతే రావాల్సిన డబ్బులు ఆగిపోతాయి. ఈకేబీసీ ఎలా చేయాలంటే రైతులు తమ ఇళ్ల నుంచే ఓటీపీ ఆధారిత పద్ధతిలో సులభంగా ఈకేబీసీని పూర్తి చేయవచ్చు. అది ఎలాగో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో చూసుకుంటే ముందుగా పీఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్ pmkisan.gov.inకు వెళ్ళాలి. హోమ్ పేజీలో కనిపించే ఈకేబీసీ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఆధార్ నెంబరు, అక్కడ కనిపించే సెక్యూరిటీ కోడ్ను ఎంటర్ చేయాలి. సెర్చ్పై క్లిక్ చేసి ఆ తర్వాత ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయండి. మొబైల్కు ఓటీపీ వస్తుంది. దాన్ని అక్కడ ఎంటర్ చేస్తే ఈకేబీసీ ప్రక్రియ పూర్తవుతుంది. ఒకవేళ ఈ పద్ధతి మీకు కష్టంగా అనిపిస్తే రైతుల బయోమెట్రిక్ ఈకేబీసీ కోసం సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ని కూడా విజిట్ చేయవచ్చు. సో లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే తదుపరి విడత డబ్బులకు అర్హులో కాదో తెలుసుకోవడానికి పీఎం కిసాన్ వెబ్సైట్కి వెళ్ళి బెనిఫిషరీ లిస్ట్పై క్లిక్ చేయాలి. అక్కడ మీ రాష్ట్రం, జిల్లా, ఉపజిల్లా, బ్లాకు, గ్రామాన్ని ఎంచుకోవాలి. ఆపై గెట్ రిపోర్ట్పై క్లిక్ చేయాలి. మీ ప్రాంతంలో అర్హులైన రైతుల జాబితా కనిపిస్తుంది. అందులో మీ పేరు ఉందో లేదో ఒకసారి సరి చూసుకోవచ్చు. ఒకవేళ రైతుకు డబ్బు అందకపోయినా లేదా లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోయినా దానికి అనేక కారణాలు ఉండవచ్చు. అవేంటంటే ఈకేబీసీ పూర్తి చేయకపోవడం, ఒక వ్యక్తి పేరు మీద ఎక్కువ దరఖాస్తులు ఉండడం, తప్పుడు ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వడం, బ్యాంక్ ఖాతా పనిచేయకపోవడం లేదా క్లోజ్ అయి ఉండడం వంటి సమస్యలు ఉంటాయి. అలానే ఆధార్ నెంబరు బ్యాంక్ ఖాతాకు లింక్ కాకపోయినా తప్పుడు ఖాతా నెంబర్ ఇచ్చిన ఆర్థిక సహాయం అందదు. బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ వివరాల్లో తప్పులు దొల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పథకానికి అనర్హులైన కేటగిరీ కింద ఉన్న రైతులకు డబ్బు అందదు. పీఎం కిసాన్ కింద ప్రభుత్వం ఇప్పటి వరకు 19 విడతల్లో అర్హులైన రైతులకు 38,000 రూపాయలు విడుదల చేసింది. ఏటా ప్రతి 4 నెలలకు 2,000 రూపాయలు చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలు అందుతాయి. సో ఈ విధంగా పీఎం కిసాన్ 20 విడత డబ్బులు మీకు రావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు ఈకేబీసీ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి. అలాగే మీ మొబైల్ నెంబర్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే ముందు వేరే నెంబర్ ఉండి ఇప్పుడు ఏమైనా నెంబర్ మారిపోయి ఉంటే కనుక ఆ నెంబర్తో కూడా మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలన్నమాట. అలాగే ఎన్పిసి అనేది కూడా లింక్ చేసుకోవాలి. ఇవన్నీ సరిగ్గా ఉంటేనే మీకు జూన్ మొదటి వారంలో పీఎం కిసాన్ 20 విడత డబ్బులు జమ అవుతాయి. డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు,
కానీ ఖచ్చితంగా జూన్ మొదటి వారంలో అంటే 1వ తేదీ నుండి 7వ తేదీ లోపల ఏదో ఒక తేదీన మీకు డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.